హలో ఎవ్రీవన్, ఆల్జీబ్రా మీద అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను మీకు మీరే ఓన్గా ట్రిక్స్ ఎలా ఫామ్ చేయొచ్చు నేర్పిస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఎక్స్ ప్లస్ 1/x = 4 అయితే x² + 1/x² ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ ట్రిక్ తెలుసుకునే లోపు అసలు ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాని యూస్ చేసి ట్రిక్ ఎలా ఫామ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, నేను ఎక్స్ని గనక ఏ అనుకుంటే అలాగే 1/xని బి అనుకుంటే ఇది a + b ఫామ్లో ఉన్నట్టే కదా. అంటే a + b = 4 అని ఇచ్చాడు. నేనేం చేస్తానంటే రెండు వైపులా స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా స్క్వేర్ చేస్తే అప్పుడు దాని వాల్యూలో ఎలాంటి మార్పు లేనట్టే కదా. కాబట్టి నేను రెండు వైపులా స్క్వేర్ చేశాను. అప్పుడు ఏమైంది, ఇది a + b² ఫార్ములాకి మారిపోయింది. b² అంటే ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఏంటది, a² + b² + 2ab. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +2ab వస్తుంది. ప్లేస్లో ఎక్స్ పెట్టండి. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ని ఏ అనుకుంటే అలాగే 1/xని ఏమో బి అనుకుంటే a + b² ఫామ్లోకి వచ్చింది. అంటే x² + 1/x² + 2 × x × 1/x. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లోది డినామినేటర్లోది అప్పుడు ఏమవుతుంది, x² + 1/x² + 2. మనకు అడిగేది ఇదే కదా, x² + 1/x² + 2 = 4² అంటే 16 అవుతుంది. మనకు ఆన్సర్ అడుగుతుంది ఏంటి, x² + 1/x² ఎంత అనే కదా అడుగుతున్నాడు. కాబట్టి ఈ +2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే x² + 1/x² = 16 - 2 అవుతుంది, అంటే 14 అవుతుంది. సో ఆన్సర్ 14. ఇప్పుడు దీంట్లో ట్రిక్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే ఇలా x + 1/x ఫామ్లో ఇచ్చి x² + 1/x²ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అంటే మనం సింపుల్గా ఈ క్యాలిక్యులేషన్ అంతా రాసుకోకుండా జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాల్యూని స్క్వేర్ చేసుకుని -2 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ ఎలా వచ్చింది, ఇది 16 - 2 = 14 అలాగే కదా వచ్చింది. కాబట్టి అదే షార్ట్ కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు x + 1/x = 2 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు x² + 1/x² ఎంత అని చెప్పి అడిగితే మనకి ఇచ్చిన షార్ట్ కట్ ప్రకారం ఏం చేయొచ్చు, 2² - 2 ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్ని అబ్జర్వ్ చేయండి. ఈ సింబల్ కనుక ప్లస్ ఇస్తే అది a + b² ఫామ్లోకి మారుతుంది. a + b² అంటే a² + b² + 2ab అవుతుంది. అలాగే x² + 1/x² + 2 × x × 1/x అంటే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి +2 మాత్రమే మిగులుతుంది. సో ఆ +2నే మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి మైనస్ చేస్తున్నాం. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాల్యూకి స్క్వేర్ చేసుకోవాలి, దాంట్లోంచి -2 సబ్ట్రాక్ట్ చేయాలి, అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 2² - 2 అవుతుంది. 2² అంటే 4, 4 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇదే షార్ట్ కట్ అనమాట. అంటే మీకు ఫస్ట్ షార్ట్ కట్ ఒకటే గుర్తుపెట్టుకుంటే ఒక్కోసారి మనకి మిస్టేక్స్ జరుగుతాయి. బట్ ఆ షార్ట్ కట్ కూడా ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుంటే మిస్టేక్స్ని తగ్గించుకోవచ్చు. దానివల్ల ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ x - 1/x = 4, ఇక్కడ x - 1/x ఇచ్చాడు, అలాగే x² + 1/x² ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇందాక చెప్పినట్లుగానే నేను స్క్వేర్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఏ ఫామ్లోకి మారింది, a - b² మారిపోయినట్లేగా. మనకు ఆల్రెడీ a - b² అంటే a² + b² - 2ab అని తెలుసుగా. అంటే ఇక్కడ ఇచ్చింది ఏ ప్లేస్లో x ఉంది,
బి ప్లేస్లో 1/x ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అనేక రాసుకోవాల్సింది. సో ఈఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఏమో మనకి 4 స్క్వేర్ అని ఇచ్చాడు, అంటే 16 అని ఇచ్చాడు. వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాడు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఇటు -2 ఉంది. ఈ -2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు +2 అవుతుంది కదా, అంటే 16 + 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ట్రిక్ ఏంటి? a-b² ఫామ్లోకి మారిన తర్వాత, అంటే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని ఇచ్చిన వాల్యూని n అనుకుంటే n² చేసుకున్న తర్వాత దానికి +2 యాడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఈ టర్మ్ చూడండి, ఇది గనక a-b² ఫామ్లోకి మార్చుకుంటే మనకి -2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, అది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు +2 అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ x - 1/x = 6 అని ఇచ్చాడు అనుకోండి, దెన్ x² + 1/x² ఎంత అని చెప్పి అడిగాడు అనుకోండి. షార్ట్ కట్ సింపుల్ ట్రిక్ ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని స్క్వేర్ చేసుకోవాలి, అంటే 6 స్క్వేర్ చేసుకోవాలి. దానికి ఇక్కడ ప్లస్ ఇచ్చాడా మైనస్ ఇచ్చాడా? మైనస్ ఇచ్చాడు, అంటే ఇది a-b² రూపంలోకి మారింది. సో a-b² రూపంలోకి మారుతుంది అంటే -2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, అది రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళేసరికి +2, అంటే ఇది 36 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 38 అవుతుంది. ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని మనం ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుని ఆ ప్యాటర్న్ బట్టి ట్రిక్ ఫామ్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్, x + 1/x = 4 ఇస్తే దెన్ x⁴ + 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మనకి x⁴ + 1/x⁴ డైరెక్ట్గా అనుకుంటే అది ఈక్వేషన్స్ని మీరు ఫామ్ చేసుకుని అలా సాల్వ్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది. కానీ ఇందాక చెప్పిన ట్రిక్ ప్రకారం ఇది ఫస్ట్ a+b² ఫామ్లోకి మార్చుకుంటే మనకి x² + 1/x² వచ్చేస్తుంది కదా, దాన్ని బట్టి మనం x⁴ + 1/x⁴ గురించి చెప్పుకోవచ్చు కదా. సో సింపుల్గా చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను x + 1/x² = 4², అంటే దీనికి ఆన్సర్ మనకి తెలుసు. x² + 1/x² = 16, ఇది ప్లస్ ఇచ్చాడు అంటే +2ab, ఆ ఏబిలో ఉన్న x 1/x క్యాన్సిల్ అవుతాయి, అంటే x² ప్లస్, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ రాస్తున్నాను, +2 ఇంటూ x ఇంటూ 1/x, ఇది క్యాన్సిల్ అయితే 16 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ x + 1/x² హోల్ స్క్వేర్ వేసుకుంటే నాకు కావాల్సిన x⁴ + 1/x⁴ వస్తుంది కదా. కాబట్టి మళ్ళీ సేమ్ ఫార్ములాని, సేమ్ ట్రిక్ని మనం అప్లై చేస్తాం. అంటే x⁴ + 1/x⁴ = 14² - 2 అవుతుంది కదా, ఎందుకంటే ఇది కూడా ప్లస్సే కదా. 14² - 2, 14² 186 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 194, డి ఆన్సర్. సో ఆ సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, x + 1/x = 4 అయితే దెన్ x³ + 1/x³ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఇందాక స్క్వేర్స్లో చేసాం, ఇప్పుడు క్యూబ్లో చేయాలి. సింపుల్గా దీనికి x + 1/x³ అని నేను రాసుకున్నాను అనుకోండి, 4³ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యూబ్ చేశాను, రైట్ హ్యాండ్ సైడ్ కూడా క్యూబ్ చేశాను. అప్పుడు ఇది a+b³ ఫామ్లోకి మారిపోయింది కదా, అంటే ఎక్స్ని కనుక ఏ అనుకుంటే ఇచ్చిన వాల్యూస్లో 1/xని b అనుకుంటే a+b³ ఫామ్లోకి మారిపోయింది. మనకి a+b³ ఫార్ములా తెలుసు, ఏంటది? a³ +
3a² b ప్లస్ 3ab² ప్లస్ b³ అంటే ఇవన్నీ బేసిక్ ఆల్జీబ్రాలో మీకు వచ్చే ఫార్ములాసే కదా. ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేయొచ్చో చూస్తే దాన్ని బట్టి ప్యాటర్న్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి షార్ట్ కట్ ఏంటనేది తెలుస్తుంది. x³ ప్లస్ ఈ x² x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇదేమో ఇక్కడ x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 1/x³ అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు x³ ప్లస్ 1/x³ ప్లస్ 3x ప్లస్ 3/x ఈక్వల్ టు 64 అవుతుంది. x³ ప్లస్ 1/x³ ఈ రెండు టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళిపోతే రెండు ప్లస్సే కదా, ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. 64 -3ని కామన్గా తీసుకుంటే అప్పుడు నాకేమైంది, x ప్లస్ 1/x అయింది. అంటే 64 - 3 ఇంటూ ఈ x ప్లస్ 1/x అంటే ఆల్రెడీ నాకు 4 అని తెలుసు కదా, అంటే 64 - 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 52 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చినప్పుడు x³ ప్లస్ 1/x³ అని అడుగుతున్నాడు అంటే దానికి మనం ట్రిక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనకు కావాల్సిన టర్మ్స్ x³ ప్లస్ 1/x³ కావాలంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాల్యూని క్యూబ్ చేసుకుని దాంట్లోంచి -3 ఇంటూ x ప్లస్ 1/x వాల్యూ ఏదైతే ఇచ్చాడో అంటే ఇచ్చిన వాల్యూని మల్టిప్లై చేస్తే ఆన్సర్ అదేగా, అంటే 4³ - 12 అదే కదా. సో అలాంటిదే ఇంకొక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఇప్పుడు సపోజ్ మీకు x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయితే దెన్ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడిగాడు అనుకోండి, దీనికి సింపుల్గా మీరు ఎలా రాసుకోవచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాల్యూ -3 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఇది a+b³ ఫామ్లోకి మారుతుంది. ఇక్కడ చూపించినట్లుగా a+b³ ఫామ్లోకి మారితే మీకు ఫైనల్గా ఇలా అవుతుంది. కాబట్టి 3 ఇంటూ x ప్లస్ 1/x, x ప్లస్ 1/x అంటే ఎంత, 3 కదా, అంటే ఇది 3³ అంటే 27 అవుతుంది, -3 ఇంటూ 3 అంటే 9 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది ఆన్సర్. సో ఇలా ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మీకు మీరే ఓన్గా ఇది ఫామ్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. x - 1/x ఈక్వల్ టు 3 అయితే x³ - 1/x³ ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అప్రోచ్ అయితే సేమ్ ఉంటుంది, బట్ వాల్యూస్ అవి కొంచెం మారుతూ ఉంటాయి. ఇప్పుడు x - 1/xకి నేను రెండు వైపులా క్యూబ్ రాసుకున్నా అనుకోండి, 3³ అప్పుడు ఇది a - b³ ఫామ్లోకి మారినట్లే కదా, ఎందుకంటే ఇచ్చిన వాల్యూస్లో x అనేది a అనుకుంటే 1/x అనే దాన్ని b అనుకుంటే ఇది a - b³ ఫామ్లోకి మారిపోయింది. ఇప్పుడు మనకి a - b³ అంటే ఫార్ములా తెలుసు, ఏంటది, a³ -3a² b ప్లస్ 3ab² b³ అని తెలుసు. సో ఇప్పుడు ఏ వాల్యూలో x పెట్టండి, b వాల్యూ ప్లేస్లో 1/x పెట్టండి, అంటే x³ -3 ఇంటూ x² ఇంటూ b అంటే 1/x ప్లస్ 3 ఇంటూ a అంటే x, b అంటే 1/x కాబట్టి 1/x² మైనస్ 1/x³ అంటే ఈ x³ మైనస్ ఇదేమో దీంట్లో x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, -3x ప్లస్ 3/x మైనస్ 1/x³ దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం క్యూబ్ చేయాలి కదా, 3³ అని ఇచ్చాడు కదా, అంటే 27.
సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మాత్రమే మనకు కావాల్సిన వాల్యూ. మిగిలిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళిపోతాం. 27 మైనస్ 3x రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ప్లస్ 3x అవుతుంది, ప్లస్ 3x రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మైనస్ 3x అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ ప్లస్ 3/x ఉంది కదా, ఇది రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మైనస్ 3/x అవుతుంది. 27 ప్లస్ 3 అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని మనం ఇలా రాస్తే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x అవుతుంది. 27 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x అంటే ఎంతండి? ఆల్రెడీ గివెన్ వాల్యూ 3నే కదా, అంటే 27 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఆన్సర్ ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఫార్ములా ప్రకారం మనం చేసాం. దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి జస్ట్ మీరు, అంతే. మనకి ఎక్స్ మైనస్ 1/x అని ఇచ్చి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ చెప్పా కదా మీకు ఫార్ములా, ఇదంతా ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఫైనల్గా వచ్చింది ఏంటి? ఇదే ఫామ్ కదా. సో ఆ ఫామ్నే రాసుకుంటాం. 3 క్యూబ్ అంటే 27 అయింది, ప్లస్ 3 ఇంటూ గివెన్ వాల్యూ ఏమో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 అయింది. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడిగాడు అనుకోండి. మీరేం చేస్తారు? ఇచ్చిన ఫార్ములా ప్రకారం రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాల్యూని క్యూబ్ చేసుకోవాలి, అంటే 2 క్యూబ్ రాసుకోవాలి, ప్లస్ 3 ఇంటూ గివెన్ వాల్యూని ఇక్కడ పెట్టాలి, అంటే 2 రాస్తాం. అంటే 2 క్యూబ్ అంటే 8 అవుతుంది, ప్లస్ 3 2s are 6 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. ఓకే, సో మీరేంటంటే ఫార్ములాని బేస్ చేసుకునే మనం ఇలాంటి ఫైనల్గా వచ్చిన ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. బట్ మనం ఒక్కోసారి ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అని కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే ఫార్ములాస్ని చూసుకుంటూ దాని ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకి మెథడ్స్ కూడా గుర్తుంటాయి, అలాగే మన అప్రోచ్ కూడా రైట్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ టైం మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వస్తాం. థ్యాంక్ యూ.